భారతీయ జనతా పార్టీ మొత్తం 123 మున్సిపాలిటీ అంటే దాంట్లో 7 కార్పొరేషన్లో 116 మున్సిపాలిటీస్ పోటీ చేస్తా ఉంది. ఈరోజు ప్రచార సందర్భంగా కొత్తగూడెం రావడం జరిగింది. వాతావరణం చాలా బాగుంది. భారతీయ జనతా పార్టీ మాక్సిమం సీట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా భారతీయ జనతా పార్టీ మీద లేని కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ రెండు పార్టీలు కూడా ఒకరికొక సహకారాన్ని అందించుకుంటున్నారు. ఓటుకు నోటు కేసులో ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ రక్షించింది కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కుంభకోణాలన్నింటిలో కూడా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు రక్షించుకుంటున్నారు. అదే భాగంగా ఈరోజు ఫోరెన్సిక్ ల్యాబ్ లో హైదరాబాద్ లో ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి యొక్క వివరాలన్నీ అక్కడ ఉన్నాయో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఏమేమి తగలబడ్డాయో ఇంకా బయటికి రాలే. ఇదే రకంగా గతంలో సెక్రటరియట్ లో కూడా ఫైర్ యాక్సిడెంట్ అయింది. అనేక ఫైర్స్ తగలబడ్డాయి. ఆధారాలు ఏం లేకుండా చేసే ప్రయత్నం చేశారు. మరి ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినాయో దీనిపైన చాలా సీరియస్ గా విచారణ జరపాల్సింది. తెలంగాణ ప్రజలకు అనుమానంగా ఉంది. ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ ఫోన్ ట్యాపింగ్ కేసుని పక్కకు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ జరిగిందే భారతీయ జనతా పార్టీ మీద. ఫోన్ ట్యాపింగ్ కేసులో భారతీయ జనతా పార్టీ నేతల్ని ఇరికించే ప్రయత్నం చేశారు. మా ఫోన్ ట్యాపింగ్ చేసి మా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుల మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేశారు, తప్పుడు కేసులు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసుతోని కాంగ్రెస్ పార్టీకి మాకు నష్టం లేదు, అది వచ్చినా బయటకు లేదని చెప్పేసి ఆలోచనతో ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్, ఈ సంఘటన జరిగిందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ మీద దర్యాప్తు జరగాల్సిందే, స్వతంత్రంగా దర్యాప్తు జరగాల్సిందే. అది సిట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాని మీద దర్యాప్తు జరగాలి. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అక్కడ ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కుంటి నడకతో ఈ రోజు దర్యాప్తు జరుగుతూ ఉన్నది. 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ప్రభుత్వం దానిపైన ఇంకా విచారణలోనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క పని కూడా చేయలేవారు. మరి ఎందుకు రాజకీయ నాయకులు వదిలేసి కేవలం అధికారుల మీద పడుతున్నారు. కాబట్టి నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాను, ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగినటువంటి యొక్క దుర్ఘటన, ఏది అగ్ని ప్రమాదం అయితే జరిగిందో దాని మీద దర్యాప్తు జరగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.